దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 49వ అధ్యాయము. కర్షకుని హర్షపు లకాంకురములు. సిద్ధముని నామధారకునితో శిష్య శ్రీ గురుదేవుల వారిని నమ్మి కొలచిన వారికి భుక్తికిని ముక్తికిని లోటు లేదనునొక విస్పష్ట న్యాయ సూత్రమును తెలుపు కదా నొకదానిని నీకు వినిపించెదను వినుమని ఇట్లు బల్కెను. గానగాపురముననొక శూద్రుడు గలడు, వ్యవసాయమాతని జీవనాధారము. అతడు శ్రీ గురుదేవుల యందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవాడు. స్వామివారను దినము స్నానమాచరించుటకు సంగమునకు పోయి మధ్యాహ్న వేళల మఠమునకు మరలి వచ్చేడివారు. ఆ శూద్రుని పొలము మఠము నుండి సంగమమునకు బోవు దారికి సమీపముననే ఉన్నది. శ్రీవారు వచ్చిపోయేడి వేళల నాతడు గనిపెట్టుకొని గురుదేవుల పాదాబ్జములకు సాష్టాంగ దండ ప్రణామములాచరించుచుండెను. స్వామివారాతని భక్తిని గాంచి కొంతకాలమూరకుండిరి. ఇట్లా హాలికుడు ప్రతినిత్యము పాదాభివందనమాచరించుచుండ నొకనాడు శ్రీవారాతనితో, ఓయి, నియమము తప్పక నీవనుదినము నన్నుగాంచినంతనే నమస్కరించుచున్నావు. నీకు గల కోరిక ఎట్టిదో వాక్రువ్వుమన. నా రైతు ప్రభు, మీ కృపారసము కొంచెము నాపై నొలకించిన నా పైరు బాగుగా ఫలించగలదు. నా కష్టమునకు తగిన ఫలము నాకు లభించిన చాలును. నాకు సొంత భూములు లేవు. పైరు బాగుగా పండిన యజమాని గుత్త చెల్లించగా మిగులు ధాన్యముతో కుటుంబ పోషణమునరించుకొనవలయును. అదియునుగాక మిమ్ములను సందర్శించి నేను పొలమునకు గావలిపోచుండ నా నాటికి నా పైరు చూడముచ్చట గొలుపుచున్నది. జొన్న విత్తనము వేసి 3 మాసములు కావచ్చినది. కంకులు పడు సమయమైనది. ఈ సంవత్సరము మంచి ఫలితము దప్పక రాగలదు అన్నాడు. అనుచునే, దేవరా, పరమ పావనమగు మీ పాదములను చేనిలో మోపితిరా. ఇంకేమున్నది, నా కన్న తల్లి యగు భూదేవి నన్ను సర్వదా కరుణించగలదని విన్నవించినాడు. కర్షకుని భక్తికి శ్రీవారు సంతసించి, ఎట్లే అగుగాక యని జొన్న చేనులోనికి పోయి పైరును జూచి, ఓయి, నేను చెప్పునటులని వనరించెదవా ఎన్నారు. ఆ కర్షకుడు, స్వామి, మీ మాట నాకు వేదవాక్యము. మీరు దేవతలు. మీరు చెప్పినటుల ముందు వెనుకల ఆలోచింపక చేయుదనని దృఢముగా బలికెను. అట్లయినా నేను సంగమమునకు పోయి మరలివచ్చునంతలో నీవి జొన్న పైరును గోతగోయించు మని స్వామి వారాజ్ఞాపించిరి. చిత్తము ప్రభుల వారి దయ యని హాలికుడు సమాధాన పూర్వకముగా బలికెను. ఆ కర్షకుడు గ్రామములోనికేగెను. ఆ పొలమును గుత్తకిచ్చిన యజమాని కడకేగి జొన్న చేనును గోయించుచున్నానని అన్నాడు. అందులక భూకామందు నిరుటి సంవత్సరము కన్నా ఈ సంవత్సరము జొన్న పైరెంతో బాగుగానున్నది. నిరుటి సంవత్సరము నీవు చెల్లించిన ధాన్యపు గుత్తకు రెట్టింపు ముట్ట చెప్పుటకిష్టపడుదువేని నీ ఇష్టమెట్లో ఎట్లు గావించుకొనుమన్నాడు. రైతు సమ్మతించెను. రెట్టింపు గుత్త చెల్లించవలసినట్లుగా పత్రమును రైతుతో వ్రాయించుకొనెను. జొన్న పైరును గోయించుటకు కూలీలను పిలుచుకొని చేని కడకు పోవుచున్నాడనియు, రెట్టింపు గుత్త చెల్లించునటుల పత్రమును యజమానికి వ్రాసి ఇచ్చినాడనియు సేజగాని భార్యకు తెలిసినది. ఆమె గుండెలు బాదుకొనుచు కుయ్యో మొర్రోయని విలపించెను.
తల్లిననుసరించి పిల్లలేడ్చిరి. భార్యాపుత్రులు పరుగులిడుచు యజమానిని బ్రతిమాలు కొన్నారు. రైతుతో వలదని వాపోయిరి, ఊరి వారలతో విన్నవించుకొనిరి. ఎవరెన్ని చెప్పినను రైతు వారి మాటలను వినలేదు. అతడు పట్టినదే పట్టు. చివరకు భార్యాపుత్రులు అతనితో, నోటికి వచ్చిన పైరునిపుడెట్లు గోయించెదవు? నీకేమి పిచ్చి పట్టినదా? స్వామివారు చెప్పినారందువా? స్వామివారికి చేల అనుభవమేమి గలదు? వలదని అడ్డగించిరి. స్వామివారిని నమ్మి చెడినవాడు చెడిపోయినవాడు లేడు. చెడిపోయిన వారు చెడిపోవుచున్నవారును చెడిపోబోవుచున్నవారును స్వామివారి యందు భక్తి విశ్వాసహీనులే సుమా. నేనీనాడు మీ మాటలు నమ్మి చెడిపోయిన నాకు పిచ్చి లేదని అందురు గదా. లేకున్న నాకు పిచ్చి ఎత్తినందందురు. లోకులు కాకులు వారి మాటలతో నాకేమి పని, పోయెదరా లేదా అని గద్దించెను. చేయునది లేక యాతని ఆలు బిడ్డలేడ్చుచూ నింటికేగిరి. స్వామివారు సంగమము నుండి మరలి వచ్చునంతలో కూలీలు జొన్న చేను గోసి ఇండ్లకేగిరి. ఆ రైతు స్వామికెదురేగి, దేవరవారి ఆజ్ఞను శిరస వహించి తిని కోత పూర్తి అయినదని నమస్కరించి, వారి మాటను బాలించిన వాడనైతి నన్న సంతసము మీర నవ్వుచూ తెలిపి కొనెను. అందులకు స్వామివారు, ఓయి, నేను నవ్వులాటకై అన్న మాటలను పాటించితివా అని ప్రశ్నించిరి. అందులకు రైతు, స్వామి, మీ పాదములే నాకు గతి, మీ మాటలే ముక్తికి పూల బాటలు. మీ మాటను బాటించి తినన్న సంతసము నాకీనాడు లభించినది. అదే 10,000. పైరు విషయమేమైనా నాకే ఆలోచనయు లేదని మనఃపూర్వకముగా బలికెను. శ్రీవారాతనితో, నీకు శుభమగుగాక అని ఆశీర్వదించి వెడలిరి. రైతు స్వామివారికి సాగిలబడి నమస్కరించి సెలవు గైకొని ఇంటికేగెను. ఇంటి వారెల్లరూ నేర్చుచుండిరి. బంధుమిత్రాదులెల్లరూ ఇంటి చుట్టూ గుమిగూడి వారిని ఓదార్చుచుండిరి. ఆ రైతును వారెల్లరూ తూలనాడిరి, నిందించిరి, మతిలేని వాడనిరి. అందులకాతడు శ్రీ గురుదేవుల వారి మహిమను గొనియాడనెవరి తరము. గురువు శిష్యుని మేలు గోరును, గురువు మాటనుల్లంఘించిన వాడు నాశనమొందును. ఆ మహనీయుడెవరనుకొంటిరి? పరమశివుడే. దీనులనుద్ధరింప భూమిపైన అవతరించినాడు. ఆయన పేదవాడనగు నన్ను గరుణించి చెప్పినదేదో చేసి తిని, జరిగినదేదో జరిగినదని పల్కెను. భార్యాపుత్రులు బంధుమిత్రాదులు మిన్నకుండిరి. 1 వారము దినములు గడిచెను. పెద్ద గాలి వీచినది. పైరు పంటలు నేల కొరిగినవి. సూర్యుడు మూలా నక్షత్రమున సంచరించుటచే విపరీత వర్షములు కురిసినవి. కుండపోత వర్షమునకు పైర్లన్నీయు నీటిలో దడసి క్రుళ్ళిపోయినవి. అతివృష్టిచే పైర్లు సర్వనాశనమయ్యెను. శూద్రుడు కోసిన పొలము ఒరుగుటకేమున్నది? నీటికి గ్రుళ్ళుటకేమున్నది? పొలమునందలి నీరు మికిపోవు కొలది. జొన్న మొదళ్ళు కర్ర కర్రకు 10-12 లాకలు వేసినవి. నాము పంట అద్భుతముగా బండినది. ఊరి వారలా పైరును చూచి విస్తూ పోయిరి. రైతు భార్యాపుత్రులాతడు చేసిన పని ఈతి బాధల నుండి కాపాడినదని ప్రశంసించిరి. గురుదేవుల మాట వరాల మూటయైనదని పొగడిరి. రైతు భార్య మగని వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించి ముక్కు చెంపలు వైచుకొని, నాథ, మిమ్ములను పిచ్చివాడని కూసి తిని, స్వామివారికి పొలము సంగతి ఏమి తెలియనని పలికి తిని. శివ శివ,
నా పాపము శమించునుగాక. స్వామివారికి తెలియనిదేమున్నది, ఆనాడ మహానుభావుడు పైరుగోయమని తెలుపుట చేత గదా. మనకీనాడిది వరకెన్నడునూ లేని పైరు పండినది అని సంబరపడి శ్రీవారి పాదముల కడకేగి సాగిలపడి దంపతులిరువురు నమస్కరించి, ఓ గురుమూర్తి స్వామి, నీవు మా ఇలవేల్పువు. నిన్ను పూజించిన వారికి పాడి పంటలు సిరి సంపదలు మికుటముగా వృద్ధి పొందును అని ప్రార్థించి పూజించి మంగళహారతులనొసగిరి. స్వామివార దంపతులను ఆశీర్వదించిరి. కొలది రోజులకు జొన్న అపరిమితముగా ఫలించినది. జొన్న కంకులు గోసిరి. జొన్నలు తయారైనవి. ధాన్యపు రాశిని చూచి కర్షకుడు హర్షమొందెను. ఒడలు పులకరించినవి. రైతు యజమాని కడకేగి పత్రమునందు వ్రాసిన దానికన్నా నెక్కువ భాగము కామందునకు వచ్చునని తెలిపెను. యజమాని సాధు స్వభావము గలవాడగుటచే కరువు కాలమున నిబ్బడి గుత్త చెల్లించుటయే 10,000 నమస్కరించెను. అధికమగు ఫలితమును రైతునే అనుభవించుకొనవలసినదిగా నచ్చ చెప్పెను. రైతు యజమానికి గుత్త చెల్లించెను. పైరు బాగుగా పండినదనియు కరువు కాలమనియు రైతు బీదలకు యథాశక్తిగా దాన ధర్మములు చేసెను. బ్రాహ్మణులకు గొంత ముట్ట చెప్పెను. శ్రీ గురుదేవుని కృప వలన నా రైతు పాడి పంటలు పుష్కలముగా నభివృద్ధి చెందన చిరకాలములో శ్రీమంతుడాయెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 49వ అధ్యాయము సంపూర్ణము.